శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మనందరికీ చాలా ఆసక్తి ఉంటుంది కొన్ని అంశాలు, మంత్రశాస్త్రంలో చెప్పబడే అంశాల గురించి బాగా లోతుగా తెలుసుకోవాలని. సామాజిక మాధ్యమాల్లో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అది విని లేదా చదివి మాకు పూర్తి జ్ఞానం తెలిసింది, మేము దీంట్లో నిష్ణాతులు అయ్యాం అనుకుంటూ ఉంటారు కొంతమంది. కనికట్టు గురించి చాలా వీడియోలు గతంలో చూసాం. కనికట్టు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, ఆ సమయానికి చూసేటువంటి వాడి స్థితి ఎలా ఉంటుంది, వీటి గురించి మాత్రమే వివరిస్తారు. అసలు ఈ కనికట్టు ఎలా చేయగలుగుతున్నారు అనే అంశం గతంలో ఎవరూ చెప్పలేదు. దీనికి ప్రధానంగా కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి శాబరీల్లో ఉన్నాయి, గ్రామ దేవతల్లో కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి అసలు కనికట్టు అంటే ఏంటి అనేది మొదటి ఎపిసోడ్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఈ కార్యక్రమంలో ఏ మంత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ప్రస్తుతం మన భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉపయోగిస్తున్న మంత్రాలకు సంబంధించిన వివరాలు కూడా ఈరోజు మీకు తెలియజేస్తారు. ముందుగా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ యొక్క అభివృద్ధికి దోహదపడండి. కనికట్టు మనం ఏదైతే చూస్తూ ఉంటామో చూసిందే నిజం అనుకుంటూ ఉంటాం కదా. అలా చూసేది కూడా, మన కంటితో మనం చూసింది కూడా నిజం కాదు అని స్పష్టంగా తెలియజేసేదే కనికట్టు. ఈ కనికట్టు చేసేటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో దానికి తగ్గట్టుగా అక్కడ సీన్ క్రియేట్ చేస్తారు. దాన్ని మనం మన కంటితో చూస్తాం, లేదా మనం తాకుతాం, అంటే ముట్టుకుంటాం. ఇవన్నీ కూడా నిజంగానే ఉంటాయి. ఇదంతా నిజమే అని మనం అనుకుంటాం. ఈ మధ్యకాలంలో ఈ బారిష్ లాంటివి చేస్తున్న వాళ్ళు ఈ కనికట్టును బాగా ఉపయోగిస్తున్నారు. అలాగే రైస్ పుల్లింగ్కి సంబంధించిన వాటిల్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది చివరికి ఎంతవరకు వచ్చిందంటే కెమెరాతో క్యాప్చర్ చేసినా కూడా చాలా మటుక్కి నిజంగానే రియాలిటీగానే కనిపించేంతవరకు చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ కనికట్టులో వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలు చూసేటువంటి వాళ్ళకి అది చూడడానికి కానీ తాకడానికి కానీ సహకరిస్తున్నాయి. మనం ఏదైనా చూసినా ముట్టుకున్నా నిజం అనుకుంటాం కదా, అలా చూసినా ముట్టుకున్నా నిజం కానివే కనికట్టు విద్యలు. పూర్వంలో గ్రామాల్లో ఈ సంతలో తీర్థాలు వేయినప్పుడు చిన్న చిన్న విన్యాసాలు చేస్తూ ఉండేవారు. వాటిల్లో మొదలైనటువంటి కనికట్టు ఈ రోజున డబ్బును సృష్టించేదాకా వచ్చింది. ఇందులో కాళీ మంత్రాల లగాయతు, శాబరి మంత్రాలు, గ్రామదేవతా మంత్రాలు చాలా ఉపయోగిస్తున్నారు. అంటే ఇవన్నీ శాస్త్రంలో ఎప్పుడో తెలియచేయబడ్డాయి, కాకపోతే మనుగడలో లేవు. ఎవరైతే బాగా ఆసక్తి కలిగి కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా దాని మీద ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ రోజున నిలబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ ఒక 2-3 సంవత్సరాలు దానికి సంబంధించిన ప్రయత్నం చేయడం, అది కాకపోవడంతో పక్కకి జరిగిపోవడం, లేదా చెప్పిన వాడే సరైన వాడు కాదు అనడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కనికట్టనే కాదు, ఏ విద్య అయినా మనం గురువు దగ్గర మనం పొందిన తర్వాత అది సిద్ధి అనేది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మన కర్మ తీవ్రంగా ఉన్నప్పుడు మీకు సాక్షాత్తు పరమేశ్వరుడు ఉపదేశం చేసినా కానీ మంత్రసిద్ధి అవ్వదు. ఇక్కడ కనికట్టు అనేటువంటి విద్యలో ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో చాలామంది ఈ విద్యను అభ్యసించి వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ బారిష్ లాంటివి వస్తువులు సృష్టించడం, పళ్ళు సృష్టించడం, విభూతి, గంధం, కుంకుమ ఇటువంటి వాటిని సృష్టించి బయట వాళ్ళకి చూపించడం, ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ఇది కర్ణాటక విద్య అని ఎప్పటి నుంచో ప్రామాణికంగా చెప్పబడింది. ఇక అందులో ప్రధానంగా ఉపయోగించేటువంటి దేవత గ్రామదేవత ఆవిడ చౌడీశ్వరీదేవి. అమ్మవారిని అన్నపూర్ణాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ ప్రాంతం వారికి ఆవిడ గ్రామదేవత అన్నమాట. పురాణాల ప్రకారం చౌడీశ్వరి అనేటువంటి అమ్మవారు కాశీ అన్నపూర్ణ కింద ప్రస్తావించబడింది. అప్పుడు కాశీలో కరువు వచ్చిందని అందరికీ తెలుసున్నదే కదా ఆ కథ, ఆ వృత్తాంతం. అయితే ఇక్కడ చౌడీశ్వరి అమ్మవారిని చాలామంది గ్రామదేవతా స్వరూపంగానే పూజిస్తూ ఉంటారు. చౌడీశ్వరి విద్యల్లో శాబరి విద్యలు ఉన్నాయి. ఆ శాబరి విద్యలు మాత్రమే ఇప్పుడు చౌడీశ్వరి మంత్రం అని మనకి చాలా చోట్ల లభిస్తోంది సామాజిక మాధ్యమాల్లో. వాటి వల్ల మనం ఏం ప్రయోగాలు చేయలేం, కనికట్టు కూడా చేయలేం. వాటిల్లో శాబరి విద్యలు ఉన్నాయి. ఆ శాబరి విద్యలు మాత్రమే కనికట్టును చేయగలుగుతాయి. కర్ణాటక రాష్ట్రంలో చాలామంది కనికట్టు చేసేటువంటి వాళ్ళు దీని మీదే ఆధారపడతారు. చౌడీశ్వరి మంత్రం అమ్మవారు, ఇందులో శాబరి విద్య అని చెప్పాను కదా, ఈ విద్య కేవలం కనికట్టుకే కాదు కర్ణ విద్యగా కూడా పనిచేస్తుంది. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్పడం, కారు నెంబర్ చెప్పడం మనం చూస్తున్నాం కదా సామాజిక మాధ్యమాల్లో. ఈ మధ్యకాలంలో గొప్పవారైన వాళ్ళందరూ ఉపయోగించే మంత్రం ఏంటంటే చౌడేశ్వరి అమ్మవారిది. కాకపోతే బాహ్య ప్రపంచానికి
కొంతమంది ఈ టీవీ ఛానల్స్‌లో వాటిల్లో ఏదో వాళ్ళ వైభవాన్ని చూపించడం కోసం ఇంటర్వ్యూస్‌కి వచ్చినప్పుడు అది కర్ణపిశాచి అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా అది కర్ణపిశాచి కాదు, గ్రామదేవతా మంత్రం. అంటే ఇలాంటివి వింటున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉందన్నమాట అనిపిస్తుంది. అంటే వాళ్ళ కనీస జ్ఞానం లేకుండా మినిమమ్ దానికి సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర లేకుండా అది కర్ణ విద్య అని ప్రకటించడం కూడా చాలా తప్పు. దీంట్లో చాలా చాలా పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే దీనికి సంబంధించిన వివరం ఇవ్వడానికి ఎక్స్‌ప్లనేషన్ కోసం. వాస్తవంగా నేను చెప్పేటువంటి ఈ కర్ణాటకకు చెందినటువంటి ప్రస్తుత రోజుల్లో ప్రముఖమైన పేరు అందరూ వింటున్నారు కదా! ఆయన చేసేది కూడా ఈ చౌడీశ్వరి విద్యే. చౌడీశ్వరి విద్యలో అనేక రకాలున్నాయి. అంటే ఇప్పుడు మనం దుర్గాదేవి మంత్రం తీసుకున్నాం అనుకోండి, అందులో వందల రకాల మంత్రాలు ఉంటాయి. వాటిల్లో కూడా శాబరీలు ఉంటాయి. అలాగే చౌడీశ్వరి మంత్రంలో ఇదొక శాబరీ విద్య అనమాట. ఈ విద్యను ఎంచుకున్నటువంటి వాళ్ళు సహజమైన జీవన శైలిలో ఉంటారు. చాలా సాధారణంగా ఉంటారు. గృహస్థాశ్రమ ధర్మంలో ఉండొచ్చు. కాకపోతే ఎక్కడైతే దుర్వినియోగం అవుతుందో, అన్య స్త్రీలు వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంటారో, అక్కడితో మంత్రం దాని పటుత్వాన్ని కోల్పోతుందనమాట. అంటే మంత్రం పటుత్వాన్ని కోల్పోవడం అంటే వీరికి ఇచ్చేటువంటి ఫలితాన్ని తగ్గిస్తుంది. తద్వారా క్రమక్రమంగా కలిగినటువంటి ఉన్నతి ఏదైతే ఉందో అది బలహీనపడుతూ ఉంటుంది. ఇదివరకు భాగ్యనగరంలో కూడా చాలామంది ఒక వ్యక్తి వెళ్ళి కూర్చుంటే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ చక్కగా వివరంగా చెబుతూ ఉండేవారు. దాన్ని ప్రపంచానికి అనుమానం రాకుండా కొన్ని తాళపత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని అవి చూస్తూ ఇదేదో నాడీ జ్యోతిషం అని అందరూ భ్రమించాలని చెప్పేవారు. వాళ్ళు చేసేది కర్ణ విద్య. బహుశా అది ప్రముఖమైనటువంటి ఒక వార్తా ఛానల్ దాన్ని చాలా గొప్పగా ప్రకటించింది కొన్ని సంవత్సరాల పాటు. తర్వాత కనుమరుగైపోయాడు ఆయన. మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ కనిపించలేదు. అంటే ఈ కర్ణ విద్యలు ఎంచుకున్నటువంటి వాళ్ళు ఎంత చక్కగా చేసినా వాళ్ళు ఖచ్చితంగా మోహావేశాలకు గురవుతారు. తద్వారా కర్ణ విద్యలు పాడైపోతాయి. కానీ ఈ స్ఫురణ విద్య ప్రధానంగా చౌడీశ్వరి లాంటి ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో శాబరీ విద్యలు చేసిన వాళ్ళు సాధారణంగా పాడవరు. ఎక్కడైతే దుర్మార్గమైనటువంటి పనులు చేస్తారో అక్కడ మాత్రమే అనారోగ్య బాధలకు గురవుతారు. కుటుంబం కనీసం ఒక సాధారణమైన వాడి పని చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు కదా, కుటుంబంతో ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది కూడా అనుభవించలేరు. కనికట్టు అనేది ప్రధానంగా భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది చాలా గుట్టుగా ఉంది. ఎవ్వరు కూడా దీనికి సంబంధించిన వివరాలు నేర్పరు. ఎందుకు నేర్పరంటే వాళ్ళకి నమ్మకం లేదు. తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉద్ధరిస్తారని నమ్మకం లేదు. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా దుర్వినియోగం చేస్తారని అనుకుంటారు. ఇది అనధికారికంగా ఒక వెపన్ని జేబులో పెట్టుకున్నట్టు. ఆ వెపన్ ఇచ్చినటువంటి వాడు ముందు ఆలోచించుకోవాలి. మీరు వెళ్ళి బయట ఎవరినైనా ఇబ్బందికి గురి చేస్తే దాంట్లో నాకు కూడా వాటా ఉంటుంది కదా అని. అందుకే ఈ మంత్రాలు ఎవరికీ చెప్పరు. ఇవి జాగ్రత్తగా మనకు తెలుసున్న వాళ్ళ ద్వారా వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ ద్వారా ఏదైనా ఒక మంత్రగ్రహణ చేస్తే అది ఎలా ఆచరించాలి అనేటువంటి అంశం వాళ్ళు రోజులు వెళుతున్న కొద్దీ చెప్తారు తప్ప మొదటి రోజునే మంత్రోపదేశం చేసిన రోజునే 30వ రోజున ఏం చేయాలో చెప్పరు. ఎందుకంటే ఈ వ్యక్తి దాటిపోతాడని చెప్పేసి వాళ్ళకి చాలా నియమాలు ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రమాణాలు ఉంటాయి. అంటే ఒట్లు వేయడం అంటారు కదా, ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మంత్రానికి సంబంధించిన వివరాలు, దాన్ని ఎలా సాధన చేయాలి, తొలి 10 రోజుల్లో ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్తారు. తర్వాత రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ఆయా రోజులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప ముందుగానే మనం మంత్రం చదువుకున్న తర్వాత చివరి రోజు దాకా ఇలా చేయాలి అనేటువంటి అంశాన్ని లేదా దానికి సంబంధించిన వివరాలు కానీ చెప్పరన్నమాట. ఆ రకంగా ఎవరైతే ఆశ్రయించి మంత్రాన్ని మంచిగా ప్రేరణ చేసి గురువుగారి సమ్మతితో మంత్రాన్ని సిద్ధిపరుచుకుంటారో, ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ శాబరీలన్నీ కూడా 40 రోజుల సాధనలు. దీన్ని 48 రోజులని కర్ణాటక రాష్ట్రంలో చెప్తారు. ఈ 48 రోజులు దాటి చేసేటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో మలయాళ తంత్రములు అనేటువంటి గ్రంథం ఉంటుంది. మలయాళ తంత్రం, దాంట్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. కాకపోతే అందులో సూచించినటువంటి చౌడీశ్వరి మంత్రం ఏదైతే ఉందో అది గ్రామదేవతా మంత్రం. అంటే ఆవిడ దేవత, అందున అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం ఆవిడ. కాకపోతే అందులో ఉపవిద్యలుగా చెప్పబడే శాబరి విద్య మాత్రమే కనికట్టు చేయగలుగుతుంది. ఒక వ్యక్తి చూస్తున్నది నిజమని భ్రమించేలాగా, ముట్టుకున్నది నిజమని భ్రమించేలాగా, ఆ వ్యక్తి మోహించినటువంటి వ్యక్తిని సైతం సృష్టించి వాళ్ళ ఎదురుగా నించోపెట్టే లక్షణం కనికట్టుకుంటుంది. ఆ వ్యక్తి తాకిన ఒక వ్యక్తి శరీరాన్ని తాకినట్టే ఉంటుంది. ఈ విద్యను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇది పుస్తక సంగ్రహణం లేదా సామాజిక మాధ్యమాల్లో చూస్తే తెలియదు. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు దాని గురించి అభివర్ణన చేస్తూ ఉంటారు. అవన్నీ వింటూ నవ్వొస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఏం అనుభవం లేదని ఆ ఇంటర్వ్యూ చూస్తేనే అర్థం అవుతుంది. కాకపోతే దీనికి సంబంధించి ఎవరైనా విషయ గ్రహణ చేయాలనుకుంటే కనుక నేర్పరులైనటువంటి గురువులు తటస్థిస్తే కనుక
వాళ్ళని సంతృప్తిపరిచి అంటే వాళ్ళకి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ వాళ్ళ ద్వారా గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పుస్తకాన్ని ఎంచుకుని ఒక శాబరీ విద్య దొరికిందని చెప్పేసి దాంతో కనికట్టు విద్యలు చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే 20వ రోజు దాటిన తర్వాత దాంట్లో ఉండేటువంటి విధులు ఏవైతే ఉంటాయో దాన్ని పూజించాల్సిన, దానికి నివేదన చేయాల్సిన విధులు ఇవన్నీ మారిపోతాయి. కాబట్టి అప్పుడు గురువు యొక్క సహకారం లేకపోతే వాళ్ళు దాంట్లో రాణించడం చాలా కష్టం. కనికట్టు అనేది ఎంత సులభంగా ఆనందంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది. అది వికటించిందంటే యావత్ కుటుంబాన్ని కర్ణ విద్యలు ఎలాగైతే కబళించేస్తాయో ఇవి కూడా అంతే. కాకపోతే ప్రాణాలు హరించవు చాలా మట్టికి. మనిషి ఎంత దౌర్భాగ్యాన్ని చూడాలో జీవితంలో అంత దౌర్భాగ్యాన్ని కూడా చూపించే లక్షణం కనికట్టుకుంటుంది. ఎందుకంటే మనం చూసే ఉంటాం ఈ కనికట్టు చేసే వాళ్ళు చాలామంది చాలా చిన్న స్థాయిలో ఉంటారు. అంటే సుమారుగా దగ్గరగా భిక్షాటన చేసే స్థాయికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసిన కారణం చేత ఆ విద్య అక్కడ దాకా తీసుకెళ్ళింది. ఈ మంత్రాలు గ్రహించడంతో పాటుగా వాళ్ళ కర్మ కూడా వాళ్ళకి సహకరించాలి. అలా సహకరించకపోతే మనం ఏ విద్య చదువుకున్నా, అది ఎంత పెద్ద విద్య అయినా, ఎవరి దగ్గర చదువుకున్నా రాణించదు. వీటన్నిటిలో ప్రధానంగా చెప్పబడే అంశం ఏంటో తెలిసిన, మంత్రాధిష్టాన దేవత కన్నా గురువు మీద నమ్మకం ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే గురునింద చేయడం కానీ, గురువును బలహీనపరిచే ప్రయత్నం చేయడం కానీ చేస్తారో ఆ రోజులగాయతూ వాళ్ళు ఈ గురువు దగ్గర గ్రహించి ఎన్ని సంవత్సరాల మంత్ర ప్రేరణ చేసినా ఆ మంత్రం యావత్తూ కూడా నిర్వీర్యం అయిపోతుంది. పాలల్లో వందలాది లీటర్ల పాలల్లో ఒక నిమ్మ చొక్క వేసినట్టు అన్నమాట. కాబట్టి గురోర్ వాక్యానాం దైవత్వం ఉచ్యతే అనేటువంటి ఆ వాక్యం ఉందో దానిని నిజం చెయ్యాలి. గురువు పట్ల అమితమైన భక్తి శ్రద్ధలతో ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు మాత్రమే కనికట్టు అనేటువంటి విద్యలో రాణించి జీవితంలో సౌభాగ్యాలు పొందగలుగుతారు. ఇందులో నాకు తెలిసి 1-2% వ్యక్తులు మాత్రమే ఉన్నతంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా లాభాపేక్ష, ఎవరు చూసేరులే అన్నట్టుగా ప్రవర్తించడం ఇలా చేసి బలహీనపడ్డారు. మీరు అలా కాకూడదు. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు ప్రయత్నం చేయండి. దీనికోసం ఎవరిని అడగద్దు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, ఇలాగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ యోగం మీకుంటే ఆ రకమైన ఉపదేశం చేసేటువంటి గురువు మీకు త్వరలో లభిస్తారు. సర్వేజనా సుఖినో భవంతు. మీకు ఇందాక చెప్పాను కదా, గత వీడియోలో కూడా చెప్పాను. ఇటువంటివి చూసి ఈ బారిష్లు అవి చేసేవాళ్ళు ఉంటారు. మనం ముట్టుకుంటాం, డబ్బులు లెక్క పెడతాం, మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ చూసి నిజం అనుకుని జీవితాలు పాడు చేసుకోకండి. అహం కమలానందనాథ.